హాయ్ వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్ నేను మీ పి వెంకట్రావు. మనం ఇప్పుడు ఎంసెట్లో ట్రిగ్నామెట్రీ నుంచి కొన్ని క్వశ్చన్స్ డిఫికల్టీ లెవెల్ కాకుండా మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్ చూస్తున్నాం. చూద్దాం, ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు క్వశ్చన్ 1, ద వాల్యూ ఆఫ్ cos square pi by 6 plus theta minus sin square pi by 6 minus theta. సో మీకు ఈ ఫార్ములా తెలుసు కదా, cos of a plus b into cos of a minus b, that is cos square a minus sin square b. సో నేను ఆ ఫార్ములా అప్లై చేస్తాను. cos square a minus sin square b. ఆ ఫార్ములా ఏంటంటే cos of a plus b ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఇది కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి అవుతుంది. సో ఇక్కడ మనకి కాస్ స్క్వేర్ పై బై 6 ప్లస్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ పై బై 6 మైనస్ థీటా కనుక్కుందాం. ఇక్కడ మనం కాస్ స్క్వేర్ పై బై 6 ప్లస్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ పై బై 6 మైనస్ థీటా. సో ఇది ఏ, ఇది బి. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే పై బై 6 ప్లస్ థీటా ప్లస్ పై బై 6 మైనస్ థీటా. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే పై బై 6 ప్లస్ థీటా మైనస్ ఆఫ్ పై బై 6 మైనస్ థీటా. మైనస్ ఆఫ్ పై బై 6 మైనస్ థీటా అంటే మైనస్ ఇంటూ పై బై 6 మైనస్ ఆఫ్ మైనస్ థీటా, అది వచ్చి ప్లస్ థీటా అవుతుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఇక్కడ ఒక ప్లస్ థీటా మైనస్ థీటా క్యాన్సిల్, ఇక్కడ ఒక ప్లస్ పై బై 6 మైనస్ పై బై 6 క్యాన్సిల్ అవుతాయి. సో అప్పుడు ఇది ఎంత ఉంది, పై బై 6 ప్లస్ పై బై 6 ఎంత, 2 పై బై 6 అంటే పై బై 3. సో అప్పుడు ఇది కాస్ 2 పై బై 6 అంటే కాస్ పై బై 3. నెక్స్ట్ కాస్ ఆఫ్ థీటా ప్లస్ థీటా కాస్ 2 థీటా అవుతుంది. సో ఇక్కడ కాస్ పై బై 3 అంటే 1/2, కాస్ 60 డిగ్రీస్ 1/2, 1/2 ఇంటూ సైన్ 2 థీటా. ఇది ఆన్సర్. ఇప్పుడు మనం అక్కడ 1/2 ఇంటూ సైన్ 2 థీటా అనేది ఆప్షన్స్లో ఉందో లేదో చూద్దాం. 1/2 ఇంటూ సైన్ 2 థీటా. సైన్ ఏంటి, కాస్ కదా, ఇది కాస్ కదా, సారీ ఇదేంటి కాస్ కదా. 1/2 ఇంటూ కాస్ 2 థీటా. సో 1/2 ఇంటూ కాస్ 2 థీటా అనేది మనకి ఇక్కడ ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా తర్వాత ప్రశ్న చూద్దామా. ఇది ఈ నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మీ అందరికీ తెలిసిన ఫార్ములానే, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, దట్ ఈజ్ సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. ఏంటి ఆ ఫార్ములా చెప్పండి. సైన్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బిని సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బిగా రాస్తాను. ఇక్కడ మనం ఏంటి, సైన్ స్క్వేర్ ఏ దగ్గర నేను 52.5 డిగ్రీస్ రాస్తాను, అదేవిధంగా బి దగ్గర 22.5 డిగ్రీస్ రాస్తాను. ఇక్కడ ఏ ప్లస్ బి అంటే 52.5 డిగ్రీస్ ప్లస్ 22.5 డిగ్రీస్, 53, 55, 75. ఏ మైనస్ బి అంటే 52, 50, 30, సైన్ 30 డిగ్రీస్ అవుతుంది. సో సైన్ 30 డిగ్రీస్ వచ్చి 1/2, సైన్ 75 డిగ్రీస్ వచ్చి √3 ప్లస్ 1/2 √2. సో ఆ న్యూమరేటర్ √3 ప్లస్ 1 అలాగే ఉంటుంది. న్యూమరేటర్ √3 ప్లస్ 1, డినామినేటర్లో 2 ఇంటూ 2 √2 అంటే 4 √2.
2 ఇంటూ 2√2 అంటే 4√2. మనకి ఇక్కడ ఏ ఆప్షన్లో ఉంది? ఆప్షన్ ఏలో ఉంది. √3 + 1/4√2 అనేది ఆప్షన్. అదేవిధంగా తర్వాత ప్రశ్న చూడండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే sin 3θ. జాగ్రత్తగా గమనిస్తే sin 3θ cos³ θ, అదేవిధంగా cos 3θ sin³ θ. సో మనందరికీ sin 3θ ఫార్ములా తెలుసు. sin 3θ ఫార్ములా ఎంత? 3 sin θ - 4 sin³ θ ఇంటూ cos³ θ అలాగే ఉంటుంది. అదేవిధంగా cos 3θ ఫార్ములా వచ్చి 4 cos³ θ - 3 cos θ ఇంటూ sin³ θ అలాగే రాస్తాను. ఇప్పుడు ప్రతిదీ సపరేట్గా రాయండి. 3 sin θ ఇంటూ cos³ θ, 3 sin θ ఇంటూ cos³ θ -4 sin³ θ cos³ θ, అక్కడ కూడా +4 sin³ θ cos³ θ క్యాన్సిల్ అవుతుంది. -4 sin³ θ cos³ θ +4 cos³ θ ఇంటూ sin³ θ. సో ఇది కూడా 4 sin³ θ cos³ θ -3 cos θ ఇంటూ sin³ θ. ఇక్కడ -4 sin³ θ cos³ θ, ఇక్కడ కూడా +4 cos³ θ sin³ θ క్యాన్సిల్ అవుతాయి. సో మిగిలిన టర్మ్స్ నుంచి ఎంత కామన్ ఉందో ఒకసారి జాగ్రత్తగా చూడండి. 3 sin θ cos θ తీస్తాను. ఇక్కడ 3 sin θ cos θ ఉంది, అక్కడ కూడా 3 sin θ cos θ ఉంది. ఇందులోంచి 3 sin θ cos θ కామన్ తీస్తే ఇంకా cos² θ మిగులుతుంది. అందులోంచి 3 sin θ cos θ కామన్ తీస్తే అందులోంచి మళ్ళీ cos² మిగులుతుంది. సరే, sin² మిగులుతుంది. సో దీన్ని 3/2 ఇంటూ 2 sin θ cos θగా రాస్తాను. 3 sin θ cos θని 3/2 ఇంటూ 2 sin θ cos θగా రాస్తాను. అదేవిధంగా cos² θ - sin² θ అనేది sin 2θ కదా, cos 2θ. cos² θ - sin² θ అనేది cos 2θ ఫార్ములా అది. సో అదేవిధంగా ఈ 3/2 అలాగే ఉంటుంది. ఈ 3/2 అలాగే ఉంటే ఇదేమో 2 sin θ cos θ, అది sin 2θ అవుతుంది ఇంటూ cos 2θ. దీన్ని మళ్ళీ ఇలా రాస్తాను. 3/4 ఇంటూ 2 sin 2θ cos 2θగా రాస్తాను. 3/4 ఇంటూ 2 sin 2θ cos 2θగా 2 1s 2 2s, అది 3/2నే ఉంటుంది. సో 2 sin θ sin 2θ ఫార్ములా 2 sin θ cos θ. అదే θ దగ్గర 2θ తీసుకున్నాం అనుకోండి, sin 4θ ఫార్ములా 2 sin 2θ cos 2θ. 2 sin 2θ cos 2θ వచ్చి sin 4θ. సో 3/4 ఇంటూ sin 4θ, ఇది ఆన్సర్. 3/4 ఇంటూ sin 4θ. 3/4 ఇంటూ sin 4θ ఎక్కడుంది? మనకు ఆప్షన్ ఏలో ఉంది. సో సరైన సమాధానం, కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ. ఇది ఓన్లీ tan ఆఫ్ θ/2 ఇంటూ tan ఆఫ్ β/2. సో ఏమిచ్చాడు? cos θ. cos θ ఈక్వల్ టు cos ఆల్ఫా
మైనస్ కాస్ బీటా డివైడెడ్ బై 1 మైనస్ కాస్ ఆల్ఫా కాస్ బీటా. ఇక్కడ నేను కాస్ థీటా కదా రివర్స్లో రాస్తా, ఇన్వర్స్ రాస్తా, అంటే 1 బై కాస్ థీటాగా రాస్తాను. అప్పుడు 1 బై కాస్ థీటా ఎంత అయింది? 1 బై కాస్ థీటా అంటే ఈ ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. ఈ ఫ్రాక్షన్ రివర్స్ అయితే న్యూమరేటర్ 1 మైనస్ కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా డివైడెడ్ బై డినామినేటర్ కాస్ ఆల్ఫా మైనస్ కాస్ బీటా. ఇప్పుడు ఇలా రాయచ్చా? న్యూమరేటర్ 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. న్యూమరేటర్ని ఇలా రాస్తాను, 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. అదేవిధంగా 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. అదేవిధంగా న్యూమరేటర్ కూడా ఇక్కడ రైట్ సైడ్ కూడా అలాగే రాస్తాను, 1 మైనస్ కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా మైనస్ ఆఫ్ కాస్ ఆల్ఫా మైనస్ కాస్ బీటా. సో మైనస్ ఆఫ్ కాస్ ఆల్ఫా అంటే మైనస్ ఇంటూ కాస్ ఆల్ఫా మైనస్ ఇంటూ మైనస్ కాస్ బీటా, అది కాస్త ప్లస్ కాస్ బీటా అవుతుంది. అదేవిధంగా డినామినేటర్ ఏం రాసాము? 1 ప్లస్ కాస్ థీటా, అంటే ఇది ప్లస్ ఇది, అంటే ఎంత? 1 మైనస్ కాస్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా మైనస్ కాస్ బీటా. సో ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా చూస్తే 1 మైనస్ కాస్ థీటా వాల్యూ 2 సైన్ స్క్వేర్ థీటా బై 2. అదేవిధంగా 1 ప్లస్ కాస్ థీటా వాల్యూ ఎంత? 2 కాస్ స్క్వేర్ థీటా బై 2. అదేవిధంగా ఇక్కడ ఫస్ట్ టర్ము లాస్ట్ టర్మ్ని సెపరేట్గా ఒక బ్రాకెట్లో రాస్తాను, ఓన్లీ ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ని, అంటే 1 ప్లస్ కాస్ బీటా. ఫస్ట్ టర్మ్ని లాస్ట్ టర్మ్ని ఒక బ్రాకెట్లో రాశాను. ఇక ఇవి మిగిలాయి కదా, వీటిల్లో నుంచి మైనస్ కాస్ ఆల్ఫా కామన్ ఉంది. సో మైనస్ కాస్ ఆల్ఫా కామన్ తీసాను అనుకోండి, సో దాంట్లో నుంచి మైనస్ కాస్ ఆల్ఫా కామన్ తీస్తా. సో ఇందులోంచి మైనస్ కాస్ ఆల్ఫా కామన్ తీస్తే ఇక్కడ ఒక 1 ఉంటుంది, 1 ప్లస్ కాస్ బీటా అవుతుంది. అదేవిధంగా మీరు డినామినేటర్ చూడండి, అదేవిధంగా డినామినేటర్లో కూడా న్యూమరేటర్ ఫస్ట్ టర్మ్ని లాస్ట్ టర్మ్ని ఒక సెపరేట్ బ్రాకెట్లో రాస్తాను, అంటే 1 మైనస్ కాస్ బీటా అవుతుంది. సో నెక్స్ట్ ఈ రెండింటి నుంచి నేను కాస్ ఆల్ఫా కామన్ తీస్తాను. కాస్ ఆల్ఫా కామన్ తీసాను అనుకో, కాస్ ఆల్ఫా కామన్ తీస్తే ఎంత అవుతుంది చెప్పండి? కాస్ ఆల్ఫా కామన్ తీస్తే ఇక్కడ ఒక 1 మిగులుతుంది, ఇక్కడ మైనస్ కాస్ బీటా ఉంటుంది, 1 మైనస్ కాస్ బీటా. ఇక్కడ 2 క్యాన్సిల్ అయింది. అయిన తర్వాత ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా బై 2 డివైడెడ్ బై కాస్ స్క్వేర్ థీటా బై 2 వచ్చి టాన్ స్క్వేర్ థీటా బై 2 అవుతుంది. టాన్ స్క్వేర్ థీటా బై 2 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మళ్ళీ 1 ప్లస్ కాస్ బీటా, అక్కడ 1 ప్లస్ కాస్ బీటా కామన్ ఉంది. ఆ 1 ప్లస్ కాస్ బీటా కామన్ తీస్తే 1 మైనస్ కాస్ ఆల్ఫా మిగులుతుంది, అంటే 1 ప్లస్ కాస్ బీటా ఇంటూ 1 మైనస్ కాస్ ఆల్ఫా. అదేవిధంగా ఇక్కడ డినామినేటర్లో 1 మైనస్ కాస్ బీటా కామన్ తీస్తే ఇక్కడ 1 ప్లస్ కాస్ ఆల్ఫా మిగులుతుంది, అంటే 1 ప్లస్ కాస్ ఆల్ఫా ఇంటూ 1 మైనస్ కాస్ బీటా. సో 1 ప్లస్ కాస్ బీటా అంటే మీ అందరికీ ఫార్ములా తెలుసు, 2 కాస్ స్క్వేర్ బీటా బై 2. 1 ప్లస్ కాస్ బీటా అంటే 2 కాస్ స్క్వేర్ బీటా బై 2. అదేవిధంగా 1 మైనస్ కాస్ ఆల్ఫా అంటే 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా బై 2. అదేవిధంగా డినామినేటర్ చూడండి, 1 ప్లస్ కాస్ ఆల్ఫా అంటే 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా బై 2. అదేవిధంగా 1 మైనస్ కాస్ బీటా అంటే 2 సైన్ స్క్వేర్ బీటా బై 2. సో మనకి ఇక్కడ లెఫ్ట్లో ఏముంది? లెఫ్ట్లో టాన్ స్క్వేర్ థీటా బై 2 అని ఉంది. ఈ టాన్ స్క్వేర్ థీటా బై 2 ఈక్వల్ టు ఇక్కడ ఏంటి? 2 2 క్యాన్సిల్, 2 2 క్యాన్సిల్.
అయ్యాక ఏముంది కాస్ స్క్వేర్ బీటా బై 2 ఇక్కడ సైన్ స్క్వేర్ ఆల్ఫా బై 2 బై కాస్ స్క్వేర్ ఆల్ఫా బై 2 అంటే టాన్ స్క్వేర్ ఆల్ఫా బై 2. అదేవిధంగా కాస్ స్క్వేర్ బీటా బై 2 డివైడెడ్ బై సైన్ స్క్వేర్ బీటా బై 2 అంటే కాట్ స్క్వేర్ బీటా బై 2. ఇప్పుడు ఏం చేస్తారంటే కాట్ స్క్వేర్ బీటా బై 2 ఇటు వస్తుంది, ఇటు తీసుకొస్తే కాట్ స్క్వేర్ బీటా బై 2ని ఇటు తీసుకొస్తే ఇది టాన్ స్క్వేర్ తీటా బై 2, ఇది ఇటు వస్తే 1 బై కాట్ స్క్వేర్ అంటే మళ్ళీ టాన్ స్క్వేర్ బీటా బై 2, టాన్ స్క్వేర్ తీటా బై 2 ఇంటూ టాన్ స్క్వేర్ ఈక్వల్ టు టాన్ స్క్వేర్ ఆల్ఫా బై 2. సో అప్పుడు ఇది ఏమవుతుంది టాన్ తీటా బై 2 ఇంటూ టాన్ బీటా బై 2 ఈక్వల్ టు ఎంత అయింది టాన్ ఆల్ఫా బై 2 అయింది. టాన్ తీటా బై 2 టాన్ బీటా బై 2 వచ్చి టాన్ ఆల్ఫా బై 2, టాన్ తీటా బై 2 టాన్ ఆల్ఫా బై 2. So tan of theta by 2 tan of beta by 2 that is tan of alpha by 2. So tan of alpha by 2 ఆన్సర్ వచ్చి tan of alpha by 2. ఇవి రాంగ్ ఆప్షన్స్, కరెక్ట్ ఆన్సర్ వచ్చి tan of alpha by 2నే, tan of alpha by 2. సో ఈ ప్రాబ్లం చూడండి, ఈ ప్రాబ్లం ఏంటంటే a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 3π/2 అయితే a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 3π/2 అయితే కాస్ 2a ప్లస్ కాస్ 2b ప్లస్ కాస్ 2c వాల్యూ ఎంత? ఒకటే గుర్తుంచుకోండి, ఏబిసి వాల్యూస్ ఈ కండిషన్ని సాటిస్ఫైడ్ అంటే చెప్పండి π/2 ప్లస్ π/2 ప్లస్ π/2 3π/2 అంటే సొల్యూషన్ ఏం రాద్దాం, ఏబిసి వాల్యూస్ ఏమవ్వాలి, ఏబిసి వాల్యూస్ π/2 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 అవ్వాలి. ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు కాస్ 2a ప్లస్ కాస్ 2b ప్లస్ కాస్ 2c కనుక్కోమన్నాడు, కాస్ 2b ప్లస్ కాస్ 2c కనుక్కోమన్నాడు. ఇప్పుడు ఏ అంటే π/2, 2a b అన్న π/2నే c అన్న π/2నే, 2a అంటే π, 2b అన్న π, 2c అన్న π అంటే ఇప్పుడు ఇదేమవ్వాలి కాస్ π ప్లస్ కాస్ π ప్లస్ కాస్ π, కాస్ π వాల్యూ -1. సో ఇది 3 టైమ్స్ ఆఫ్ కాస్ π, కాస్ π వాల్యూ -1 ప్లస్ -1 ప్లస్ -1 అది -3 అవుతుంది. అంటే కాస్ 2a ప్లస్ కాస్ 2b ప్లస్ కాస్ 2c -3 అవుతుంది. ఈ 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అయితే మీకు -3 ఇస్తుందో, ఏబిసి దగ్గర π/2 రాసినప్పుడు -3 ఇస్తుందో అదే కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఆప్షన్ ఏని వెరిఫై చేద్దాం. ఆప్షన్ ఏని 1 - 4 sin a sin b, ఇది ఆప్షన్ ఏ. 1 - 4 sin a sin b sin c, 1 - 4 sin a sin π/2 1, sin b sin π/2 1, sin c sin π/2 1, 1 - 4 -3. సో ఈ 4 ఆప్షన్స్లో మనకు ఆప్షన్ ఏనే -3 ఇచ్చింది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్. అదే మీరు ఇందులో రాశారనుకోండి మీకు 5 వస్తుంది, అదే ఇందులో రాస్తే మీకు -1 వస్తుంది, అదేవిధంగా ఇందులో రాస్తే అంటే ఏబిసి వాల్యూస్ π/2 మీకు 3 వస్తుంది, 1 + 2 × 1 3. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఆప్షన్ ఏ. ది పీరియడ్ ఆఫ్ x minus bracket x where bracket x represents the integral part of x is equal to bracket x is greatest integer of x. So let us write like this. We know that bracket x less than or equal to x less than or less than bracket x plus 1. X value lies between bracket x and bracket x plus 1. So add 1 all sides, అన్ని వైపులా 1 యాడ్ చేయండి. అప్పుడు ఇది ఏమవుతుంది bracket x plus 1 less than or equal to x plus 1 less than bracket x plus 1 plus 1 plus 2 అంటే రెండు వైపులా 1 యాడ్ చేశాను అంతే. ఇప్పుడు మీకు స్టెప్ ఫంక్షన్ డెఫినేషన్ తెలుసు కదా. సో స్టెప్ ఫంక్షన్ డెఫినేషన్ ఏంటి, f of x equal to y equal to bracket x equal to n for all x values lying between n and n plus 1 including n. So
ఎక్కువ దాని ప్రకారంగా ఇక్కడ బ్రాకెట్ ఎక్స్ ప్లస్ వన్ ఎంత అవ్వాలి, బ్రాకెట్ ఎక్స్ ప్లస్ వన్ వాల్యూ దీనికి మధ్యలో ఉంది. సో గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ ఎక్స్ ఎంత అవ్వాలి, స్టెప్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్ ఎంత అవ్వాలి, సో బ్రాకెట్ ఎక్స్ ప్లస్ వన్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్ మైనస్ బ్రాకెట్ ఎక్స్ మైనస్ స్టెప్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ పీరియడ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసమని ఇచ్చిన ఫంక్షన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి, అంటే ఎక్స్ మైనస్ బ్రాకెట్ ఎక్స్ని ఎక్స్ అనుకోండి. ఇప్పుడు ఎక్స్ దగ్గర ఎక్స్ ప్లస్ వన్ రాయండి. అప్పుడు ఇది ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ టు ఇది ఎక్స్ ప్లస్ వన్ మైనస్ ఆఫ్ బ్రాకెట్ ఎక్స్ ప్లస్ వన్. సో బ్రాకెట్ ఎక్స్ ప్లస్ వన్ ఎంత, బ్రాకెట్ ఎక్స్ ప్లస్ వన్ సబ్స్టిట్యూట్ చేయండి. అక్కడ ఎంత అవుతుంది, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ టు ఇదేంటి ఎక్స్ ప్లస్ వన్ అలాగే ఉంటుంది మైనస్ ఇక్కడ మైనస్ ఆఫ్ బ్రాకెట్ ఎక్స్ ప్లస్ వన్ ఎంత, ఈ బ్రాకెట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్ వచ్చి బ్రాకెట్ ఎక్స్ ప్లస్ వన్. సో ఇదేమవుతుంది ఎక్స్ ప్లస్ వన్ మైనస్ ఇంటూ బ్రాకెట్ ఎక్స్ మైనస్ ఇంటూ ప్లస్ వన్ మైనస్ వన్. సో ఇక్కడ ప్లస్ వన్ ఒకటి మైనస్ వన్ ఒకటి క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయ్యాక ఇది ఎంత అవుతుంది, ఎక్స్ మైనస్ బ్రాకెట్ ఎక్స్ అవుతుంది. సో ఎక్స్ మైనస్ బ్రాకెట్ ఎక్స్ అంటే ఎంత, మనము ఎక్స్ మైనస్ బ్రాకెట్ ఎక్స్ స్టెప్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ని ఏమనుకున్నాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం. సో కాబట్టి ఇది ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏం ప్రూవ్ చేసాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ప్రూవ్ చేసాం. కాబట్టి ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవ్వాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ పీరియాడిక్ ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది పీరియాడిక్ ఫంక్షన్ ఆఫ్ పీరియడ్ 1. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది పీరియాడిక్ ఫంక్షన్ ఆఫ్ పీరియడ్ 1. ఎందుకని, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి అది పీరియాడిక్ ఫంక్షన్ ఆఫ్ పీరియడ్ 1 అవుతుంది. సో అప్పుడు ఇది ఏమైంది, పీరియడ్ 1 అంటే మనకు పీరియడ్ 1 ఆప్షన్ బిలో ఉంది. అప్పుడు కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇచ్చిన మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ 3 cos θ ప్లస్ 5 sin θ మైనస్ π/6. ముందుగా ఇచ్చినటువంటి ఫంక్షన్ని ఎఫ్ ఆఫ్ థీటా అనుకుందాం. జస్ట్ కన్వీనియంట్ కోసమే ఇచ్చిన ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ థీటా అనుకుంటే అది 3 cos θ ప్లస్ 5 sin θ మైనస్ π/6. సో ఇదేమవుతుందంటే 3 cos θ ప్లస్ 5 ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, అంటే సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. సో అంటే ఇది ఏమవుతుంది, సైన్ థీటా కాస్ π/6 మైనస్ కాస్ ఏ సైన్ బి, అంటే కాస్ థీటా సైన్ π/6 అవుతుంది. సో ఇది 3 cos θ అలాగే ఉంటుంది ప్లస్ 5 ఇంటూ ఇక్కడ కాస్ π/6 అంటే √3/2 ఇంటూ సైన్ థీటా మైనస్ సైన్ π/6 అంటే 1/2 cos θ. సో ఇదేమవుతుంది, 3 cos θ అలాగే ఉంటుంది ప్లస్ 5 ఇంటూ √3 5√3/2 sin θ. నెక్స్ట్ 5 ఇంటూ మైనస్ 1/2 అది మైనస్ 5/2 cos θ అవుతుంది. ఇక్కడ చూడండి 3 cos θ మైనస్ 5/2 cos θ అంటే cos θ కామన్ తీసుకుంటే 3 మైనస్ 5/2 3 మైనస్ 5/2 అంటే 1/2 అవుతుంది. అంటే ఇది 1/2 cos θ
ప్లస్ 5√3/2 sin θ. ఇది ఎఫ్ ఆఫ్ థీటా అనుకుందాం. మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి? మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ థీటా కావాలి. అండ్ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ థీటా అంటే ఎఫ్ మ్యాక్స్ కావాలి. మీకు ఈ ఫార్ములా తెలుసు అనుకుంటున్నాను మీ అందరికీ. ఒక సపోజ్ ఎఫ్ ఆఫ్ థీటా కనుక ఏ సైన్ థీటా ప్లస్ బి కాస్ థీటా ప్లస్ సి ఇలా ఉందనుకోండి. ఎఫ్ మినిమం ఎంత అవ్వాలి? ఎఫ్ మినిమం ఫార్ములా ఏంటి? ఇలా ఉంటే సి మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇలా ఉంటే ఎఫ్ మినిమం సి మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. అదేవిధంగా ఎఫ్ మ్యాక్స్ ఎంత అవుతుంది? ఎఫ్ మ్యాక్సిమం వచ్చి సి ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. ఇది ఎఫ్ మ్యాక్స్. సో ఇక్కడ మనకి ఏ సైన్ థీటా ప్లస్ బి కాస్ థీటా ప్లస్ సి లేదు, సి 0. సో అదేమైంది? సి ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్. ఏ అంటే ఎంత? ఏ సైన్ థీటా. ఏ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 5√3/2 హోల్ స్క్వేర్. 5√3 హోల్ స్క్వేర్ అంటే 25 × 3 75. 75/4 75/4 ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4. అంటే ఇది ఎంత అయింది? 76/4 అయింది. 76/4 అంటే √19. సో మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ థీటా ఎంత? √19. మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ థీటా వచ్చి √19. √19 అనేది ఆప్షన్ డిలో ఉంది కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, సొల్యూషన్ ఆఫ్ 7 sin square x ప్లస్ 3 cos square x = 4. ముందు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ 7 sin square x ప్లస్ 3 cos square x = 4. దీని సొల్యూషన్ ఎంత అని అడిగాడు. సో దీనికి మనం ఏం చేద్దామంటే ఇక్కడ సైన్ స్క్వేర్ ఉంది కదా, సో దీన్ని కూడా సైన్ స్క్వేర్గా రాద్దాం. సో 7 sin square x ప్లస్ 3 × cos square xని నేను 1 మైనస్ sin square xగా రాస్తాను = 4. ఇక్కడ 7 sin square x అలాగే ఉంటుంది. 3 × మైనస్ sin square x మైనస్ 3 sin square x. 7 sin square x మైనస్ 3 sin square x ఎంత? 4 sin square x అవుతుంది. సో 4 sin square x ఇక్కడ అంతా 3 × 1 3 = 4. ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న 3 రైట్ సైడ్ వెళ్తుంది. అప్పుడు ఇది ఏమవుతుంది? 4 sin square x = 4 - 3 1 అవుతుంది. అదేవిధంగా sin square x = ఎంత అవుతుంది? 1/4 అవుతుంది. 1/4ని 1/4 అయితే 1/4ని 1/2 హోల్ స్క్వేర్గా రాస్తాను. 1/2 హోల్ స్క్వేర్గా రాస్తాను. సో 1/2 హోల్ స్క్వేర్ అంటే దాన్ని sin స్క్వేర్ π/6గా రాయచ్చా? sin స్క్వేర్ π/6. sin π/6 1/2నే. sin స్క్వేర్ π/6 అంటే 1/2 హోల్ స్క్వేర్. ఇప్పుడు దీని నుంచి x ఎంత అవుతుంది? ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్లో స్టాండర్డ్ రిజల్ట్ కదా. దేర్ఫోర్ సొల్యూషన్ ఎంత? x = nπ ± π/6 అవుతుంది. n అనేది ఇంటీజర్. nπ ± π/6 అవుతుంది. సో nπ ± π/6 అనేది సో sin స్క్వేర్ x = nπ ± π/6. సో ఆప్షన్ డి కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా మనల్ని ఏమడిగాడు ఇక్కడ? కాస్ ఇన్వర్స్ ఆఫ్ cos 5π/4 అడిగాడు. సో దీన్ని కేర్ఫుల్గా సాల్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి, కాస్ ఇన్వర్స్ అలాగే ఉంది. cos 5π/4ని నేను cos ఆఫ్ π ప్లస్ π/4గా రాస్తాను. cos 5π/4ని π ప్లస్ π/4గా రాద్దాం. సో ఇక్కడ కాస్ ఇన్వర్స్ అలాగే కంటిన్యూ చేద్దాం. ఇక్కడ 180 ప్లస్ థీటా. 180 ప్లస్ థీటా అనేది థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది. థర్డ్ క్వాడ్రంట్లో tan అండ్ cot పాజిటివ్, బట్ కాస్ నెగిటివ్ కదా.
సో కాస్ ఆఫ్ పై ప్లస్ పై బై 4 మైనస్ కాస్ పై బై 4 అవుతుంది. మైనస్ ఆఫ్ కాస్ పై బై 4 అవుతుంది. ఇంకొకటి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్, కాస్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ పై మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్. కాస్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ వచ్చి పై మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్. అదేవిధంగా ఈ మొత్తాన్ని ఎక్స్ అనుకో, కాస్ ఆఫ్ పై బై 4ని జస్ట్ మైండ్లో ఎక్స్గా గుర్తుంచుకోండి. అప్పుడు ఇది ఏమవుతుంది, కాస్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్. కాస్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే అది పై మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్. ఎక్స్ అంటే ఈ మొత్తాన్ని ఎక్స్గా ఇమాజిన్ చేసుకోమన్నా, ఈ మొత్తాన్ని ఎక్స్గా ఇమాజిన్ చేయండి. సో అప్పుడు ఇది ఏమవుతుంది, కాస్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్. అక్కడ ఫార్ములా ప్రకారం ఏమవ్వాలి, పై మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్. ఎక్స్ అంటే ఎంత, కాస్ పై బై 4. ఎక్స్ అంటే కాస్ పై బై 4. సో ఇక్కడ పై మైనస్ కాస్ ఇన్వర్స్ ఇంటూ కాస్ 1 ఇంటూ పై బై 4. సో అప్పుడు ఎంత అయింది ఆన్సర్, పై మైనస్ పై బై 4. ఆన్సర్ 3 పై బై 4 అయింది. పై మైనస్ పై బై 4 3 పై బై 4 అయింది. 3 పై బై 4 అంటే అక్కడ సరైన ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి అవుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, సైన్ హెచ్ ఇన్వర్స్ రూట్ 3 ఈక్వల్ టు లాగ్ సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా అయితే థీటా వాల్యూ ఎంత. ముందు సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా, ఇట్స్ డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ఇందులో ఏమి, సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ వచ్చి log x ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 కదా, ఇది సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్. బట్ మనకు కావాల్సింది ఏంటి, సైన్ హెచ్ ఇన్వర్స్ రూట్ 3 అంటే ఎక్స్ ఈక్వల్ టు రూట్ 3. పుట్ ఎక్స్ ఈక్వల్ టు రూట్ 3. సో అప్పుడు ఇది ఏమవుతుంది, సైన్ హెచ్ ఇన్వర్స్ రూట్ 3 అవుతుంది. సైన్ హెచ్ ఇన్వర్స్ రూట్ 3 ఎంత, ఎక్స్ ఉన్న చోటల్లా రూట్ 3 రాస్తే ఇక్కడ లాగ్ ఇది రూట్ 3 అలాగే ఉంటుంది. ఇక్కడ నేను రూట్ 3 రాశాను అనుకోండి, రూట్ 3 హోల్ స్క్వేర్ 3 ప్లస్ 1 4, రూట్ 4 ఎంత 2 అవుతుంది. సో 2 అవుతుంది. బట్ ఇన్ ద క్వశ్చన్లో ఏం చేశాడు వాడు, సైన్ హెచ్ ఇన్వర్స్ రూట్ 3 ఎంత అన్నాడు, లాగ్ సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా. లాగ్ సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా. ఇక్కడ సీకెంట్ థీటా రూట్ 3 అవ్వటానికి మనకి ఎటువంటి ఫార్ములా లేదు కాబట్టి దీన్ని సీకెంట్ థీటా కాకుండా దీన్ని టాన్ థీటా, దీన్ని సీకెంట్ థీటా అనుకోండి. అంటే సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటాని టాన్ థీటా ప్లస్ సీకెంట్ థీటాగా రాస్తే టాన్ థీటా రూట్ 3 అవటానికి ఛాన్స్ ఉంది, సీకెంట్ థీటా రూట్ 3 అవటానికి అసలు ఛాన్స్ లేదు. సో టాన్ థీటా ఈక్వల్ టు రూట్ 3 అవుతుంది. అదేవిధంగా సీకెంట్ థీటా ఈక్వల్ టు 2 అవుతుంది. మీరు ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఏ ఎంత ఉంది, పై బై 6 ఉంది. నేను ఇక్కడ ఆప్షన్ ఏ పై బై 6 ఉంది. ఇప్పుడు నేను థీటా దగ్గర పై బై 6 రాశాను అనుకోండి, టాన్ 30 రూట్ 3 కాదు, రూట్ 3 కాదు, ఇది ఎలిమినేట్ అయింది. అదే ఇక్కడ సీకెంట్ 30 కూడా రూట్ 3 కాదు. సో అదేవిధంగా నెక్స్ట్ పై బై 4, టాన్ పై బై 4 1 కాదు, సీకెంట్ పై బై 4 2 కాదు, ఇది కూడా రాంగే. అదే థీటా దగ్గర పై బై 3 రాసామనుకో, టాన్ పై బై 3 అంటే టాన్ 60 డిగ్రీస్ రూట్ 3 అవుతుంది. సీకెంట్ పై బై 3 అంటే సీకెంట్ 60 అంటే 1 బై కాస్ 60, కాస్ 60 ఎంత 1/2, 1/1/2 సాటిస్ఫై అవుతుంది. సో థీటా ఈక్వల్ టు పై బై 3 రాస్తే ఈ రెండు ఈక్వేషన్స్ సాటిస్ఫై అవుతున్నాయి, సీకెంట్ 60 టు టాన్ 60 రూట్ 3. సో కాబట్టి మనకు కరెక్ట్ ఆప్షన్ ఏంటి, ఆప్షన్ సి అనేది కరెక్ట్. సో ఆప్షన్ డి రాంగ్, అదే కరెక్ట్ ఆన్సర్.